నమస్కారం. అసలు శక్తి అంటే ఏంటి? పవర్ఫుల్గా ఉండటం అంటే అర్థమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం మహాభారతంలోకి వెళ్దాం. అక్కడ దొరికే రెండు అద్భుతమైన కథల్ని ఇప్పుడు మనం చూద్దాం. ఒక హీరోని హీరోగా నిలబెట్టేది ఏంటి? చేతిలో ఉన్న తిరుగులేని ఆయుధాలా, లేక మెదడులో ఉన్న అచంచలమైన వివేకమా? ఆయుధబలమా, బుద్ధిబలమా? ఏది గొప్పది? ఈ విశ్లేషణలో ఈ రెండు విభిన్న మార్గాల్ని చూద్దాం. సరే, కథలోకి వెళ్తే ఇది అరణ్యపర్వంలోని సందర్భం. పాండవులు జూదంలో వాళ్ల రాజ్యం, సంపద అన్నీ కోల్పోయి అడవుల్లో ఉన్నారు. వాళ్ల ముందున్నది ఒకటే లక్ష్యం, రాబోయే మహాయుద్ధం. దానికి వాళ్లకు శక్తి కావాలి. ఆ శక్తి కోసం వెతుకులాటం మొదలయింది. ఇక్కడ మనకు రెండు దారులు కనిపిస్తాయి. అందులో మొదటిది అర్జునుడు ఎంచుకున్న దారి. అదే ఆయుధ శక్తి. దేవతలని మెప్పించి వాళ్ల దగ్గరనుంచి అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రాలని సంపాదించడం. అయితే ఆ అస్త్రాలు ఊరికే రావు కదా. దానికోసం అర్జునుడు చేసిన ప్రయాణం చూడండి. ముందుగా దేవతలను మెప్పించడానికి కఠోరమైన తపస్సు చేశాడు. ఆ తర్వాత సాక్షాత్తు శివుడే కిరాతుడి వేషంలో వచ్చి అర్జునుణ్ణి పరీక్షించాడు. వాళ్ళిద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. చివరికి అర్జునుడి పరాక్రమానికి, భక్తికి మెచ్చిన శివుడు అతనికి పాశుపతాస్త్రమనే అజేయమైన వరాన్నిచ్చాడు. చూశారా ఎంత కష్టపడ్డాడో! అర్జునుడి ప్రయాణమిక్కడితో ఆగలేదు. పాశుపతాస్త్రం తర్వాత ఏకంగా స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు ఇలా దిక్పాలకులందరి దగ్గర్నుంచి వాళ్ల దివ్యాస్త్రాలను సంపాదించాడు. అంటే ఆలోచించండి, అర్జునుడు ఒక మనిషి కాదు, దేవతలందరి శక్తుల సమాహారంగా మారిపోయాడు. ఒక నడిచే ఆయుధాగారంలా తయారయ్యాడన్మాట. ఇక అతని శక్తి ఏ స్థాయికి చేరిందంటే సాక్షాత్తూ దేవతల రాజైన ఇంద్రుడే ఇలా అంటున్నాడు: అర్జునా, ఇక నిన్ను యుద్ధంలో ఎవ్వరూ ఓడించలేరు. భీష్ముడుగాని, ద్రోణుడుగాని ఎవ్వరూ కాదు. ఇంక చెప్పడానికేముంది? అర్జునుడు అజేయుడైపోయాడు. సరే, ఇన్ని అస్త్రాలు వచ్చాయి కదా, వాటిని పరీక్షించొద్దా? ఇంద్రుడు అర్జునుడికి ఒక మిషన్ ఇచ్చాడు. అది మామూలు మిషన్ కాదు. దేవతలకే తలనొప్పిగా మారిన నివాతకవచులు అనే రాక్షసుల మీదకి యుద్ధానికి పంపాడు. వాళ్ల నగరమెక్కడుందో తెలుసా? సముద్ర గర్భంలో. ఊహించడానికి అసాధ్యంగా ఉంది కదా. యుద్ధం మొదలైంది. నివాతకవచులు వెంటనే వాళ్ల మాయ ప్రయోగించారు. ఒక్కసారిగా అంతా చిమ్మ చీకటి. కన్ను పొడుచుకున్నా ఏమీ కనపడట్లేదు. అర్జునుడు కూడా ఒక్క క్షణం అయోమయంలో పడిపోయాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కాని అతను మామూలు యోధుడు కాదు కదా. తన దగ్గర ఉన్న అస్త్రాలని గుర్తుచేసుకున్నాడు. వెంటనే సూర్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అంతే, ఆ చీకటి మొత్తం బద్దలైపోయింది. వేల సూర్యులు ఒక్కసారిగా ఉదయించినట్టు అంత వెలుగుతో నిండిపోయింది. ఇది అర్జునుడి దగ్గరున్న ఆయుధశక్తికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇక ఆ తర్వాత జరిగిందంతా విధ్వంసమే. అర్జునుడి దివ్యాస్త్రాల ముందు ఆ రాక్షసులు నిలవలేకపోయారు. వాళ్ల నగరం, వాళ్ల సైన్యం అన్నీ సర్వనాశనం. సో ఇక్కడ మనకు కనిపించేదేంటి? ఆయుధశక్తి అనేది ఎంత తిరుగులేనిదో, శత్రువులను ఎలా నాశనం చేయగలదో అర్జునుడి కథ మనకు స్పష్టంగా చూపిస్తోంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే కొన్ని సమస్యలు ఆయుధాలతో తీరవు. ఎంతటి బలవంతుడైనా నిస్సహాయుడైపోయే సందర్భాలు వస్తాయి. అప్పుడేం కావాలి? ఇక్కడే మనం మరో రకమైన శక్తిని చూడబోతున్నాం. అదే వివేకశక్తి. ధర్మరాజు కథ. సన్నివేశం చూడండి. పాండవులలో అత్యంత బలవంతుడు, 1000 ఏనుగుల బలమున్నవాడు భీముడు. అలాంటి భీముడిని ఒక పెద్ద కొండచిలువ చుట్టేసింది. అతను తన బలాన్నంతా ప్రయోగించినా ఊపిరికూడా తీసుకోలేకపోతున్నాడు. పూర్తిగా బందీ అయిపోయాడు. అది మామూలు కొండచిలువ కాదు. దాని వెనుక ఒక కథ ఉంది. పూర్వం నహుషుడు అనే రాజు తన పుణ్యంతో ఇంద్రపదవిని పొందాడు. కాని గర్వంతో దాన్ని పోగొట్టుకుని ఇలా కొండచిలువగా మారాడు. అతనికి శాప విమోచనం కలగాలంటే తన తాత్విక ప్రశ్నలకు ఎవరైనా సరైన సమాధానం చెప్పాలి. అంటే ఇక్కడ యుద్ధం కండబలంతో కాదు, బుద్ధిబలంతో జరగాలి. భీముడిని కాపాడటానికి వచ్చిన ధర్మరాజుతో ఆ కొండచిలువ అంటే నహుషుడు తన మొదటి ప్రశ్న వేశాడు. ఓ రాజా, చెప్పు, అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు? పుట్టుకతో వస్తారా, లేక ఏమైనా లక్షణాలుంటాయా? దానికి ధర్మరాజు చెప్పిన సమాధానం చూడండి. పుట్టుక కాదు, శీలం ముఖ్యం. ఎవరిలో అయితే సత్యం, క్షమ,
దయ వంటి మంచి గుణాలుంటాయో వాడే నిజమైన బ్రాహ్మణుడు. ఎంత గొప్ప మాట! దృష్టి మొత్తం బాహ్య హోదా నుంచి అంతర్గత గుణాల వైపుకు మళ్ళింది. నహుషుడు ఊరుకోలేదు. అతను వెంటనే మరో ప్రశ్న వేశాడు. ఇది చాలా తెలివైన ప్రశ్న. మరి ఈ మంచి గుణాలన్నీ తక్కువ కులంలో పుట్టినవాడిలో ఉండి బ్రాహ్మణుడిగా పుట్టినవాడిలో లేకపోతే అప్పుడెలా? ఎవర్ని గొప్పవాడిగా చూడాలి అని అడిగాడు. దీనికి ధర్మరాజు చెప్పిన సమాధానం ఆ కాలానికి ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఒక శూద్రుడు మంచి గుణాలతో ఉంటే అతనే సద్గుణవంతుడు. అదే ఒక బ్రాహ్మణుడు చెడ్డ పనులు చేస్తే అతను శూద్రుడితో సమానం. అంటే అంతిమంగా ముఖ్యమైనది వంశం కాదు, ప్రవర్తన, జాతి కాదు, వృత్తం. ఇదే అసలైన కొలమానం. ఆ సమాధానంతో నహుషుడికి ఘనానోదయమయింది. అతని గర్వం అణిగింది. శాపం తొలగిపోయింది. అతను తిరిగి తన స్వరూపాన్ని పొందాడు. భీముడికి విముక్తి లభించింది. చూశారా? భీముడి ఖండబలం చేయలేని పనిని ధర్మరాజు బుద్ధిబలం చేసి చూపించింది. వివేకం యోధుణ్ణి కాపాడింది. సరే, ఇప్పుడు మన దగ్గర 2 కథలున్నాయి. అర్జునుడి ఆయుధశక్తి, ధర్మరాజు వివేకశక్తి. మరి వీరుడికి ఏది ముఖ్యం? ఈ రెండింటినీ ఎలా సమన్వయం చేయాలో చూద్దాం. ఒకసారి ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే అర్జునుడు తన దివ్యాస్త్రాలతో బాహ్య శత్రువులను అంటే రాక్షసులను జయించాడు. అదే ధర్మరాజు తన వివేకంతో అంతర్గత శత్రువును అంటే నహుషుడిలో ఉన్న గర్వాన్ని జయించాడు. అంటే 2 రకాల శక్తులు అవసరమే, కాని వాటిని ఉపయోగించాల్సిన సందర్భాలు వేరు. అందుకే మహాభారతం మనకు చెప్పేది ఒకటే. నిజమైన హీరోకి ఈ 2 శక్తులూ కావాలి. యుద్ధం గెలవడానికి అర్జునుడిలాంటి ఆయుధబలముండాలి. గెలిచిన తర్వాత న్యాయంగా పరిపాలించడానికి ధర్మరాజులాంటి వివేకముండాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చెయ్యగలగడమే అసలైన వీరత్వం. మరి ఈ ప్రాచీన కథ మనకు ఈ రోజుకు ఎలా వర్తిస్తుంది? మనం మన జీవితంలో ఎదుర్కొనే పోరాటాలల్లో మనకు ఏ శక్తి ఎక్కువగా అవసరం? ఆయుధబలమా లేక వివేకబలమా? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణ ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి.